జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ఇది మండే వ్లాగ్. మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశానా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది, మీరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు అండ్ నాకు కొంత మోటివేషన్లా ఉంటుంది కదా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను మార్నింగ్ లేవగానే దోశల పిండి కోసం అయితే పప్పు అయితే నానపెట్టేస్తున్నానండి. ఇంకా పప్పు అయితే నానబెట్టుకుంటేనే కదా దోశలు అవుతాయి అనేసి ఇంకా పప్పు అయితే ఎర్లీ మార్నింగే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే మా హిమాన్ష్కి చేతి తాపిద్దామనేసి వేప పౌడర్ని చేసుకున్నాను. దాన్ని కొంచెం వాటర్లో కలిపేసి 1 అవర్ పక్కన పెట్టేశాను. వాడు 1 సిప్ తాగినా బాగుండు అన్నట్టు ఆలోచించి ఈ మధ్యన స్వీట్స్ ఎక్కువ తింటున్నాడు కదా, ఒకసారి కొంచెం చేదుగా అలవాటు చేద్దాం, ఏమైనా ఇన్ఫెక్షన్ గొంతు దగ్గర ఉన్నా సరే రెడ్యూస్ అవుతాయి కదా అనేసి వాడి కోసం అయితే ఇక్కడ చేదుగా రెడీ చేశానండి. కానీ వాడు 1 సిప్ కూడా తాగలేదు. మార్నింగ్ టైం కదా, టోటల్గా వామిటింగ్ చేసుకున్నంత అయిపోయింది. వాడు అంటే వామిటింగ్ చేసుకోలేదు, డోప్ చేసుకున్నాడు. ఓకే, ఇంకెందుకు ఫోర్స్ చేయడమా అనేసి వాడికైతే ఫోర్స్ చేయలేదండి. ఓకే, స్లోగా అలవాటు చేద్దాం, ఒకేసారి తాగేయమంటే తాగేయలేరు కదా అనేసి ఇంకా వాడి కోసం ఇక్కడైతే జ్యూస్ అయితే చేస్తున్నానండి. క్యారెట్, యాపిల్, గ్రేప్స్తోని కొంచెం బీట్రూట్ కూడా యూజ్ చేశాను. నేనైతే పంచదారకు బదులు ఇక్కడ ఖర్జూరాన్ని అయితే యూజ్ చేస్తున్నానండి, స్వీట్గా ఉంటుంది కదా. వాడి రాగా తింటే ఇంకా ఇష్టం, కానీ అలాగా డైరెక్ట్గా తినలేడండి, వాడికి అసలు ఇష్టం ఉండదు. సో జ్యూస్ అయినా అలవాటు చేద్దామా అనేసి ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను. రెగ్యులర్గా చేస్తానండి ఏదో ఒక జ్యూస్. ఇంకా జ్యూస్ అయిపోయాక ఇదిగోండి మిల్క్ వేసాను. మిల్క్ ఉండేటప్పుడు మిల్క్ వేస్తాను, లేనప్పుడు కొంచెం వాటర్ వేసి అయితే వాడికైతే జ్యూస్ చేస్తాను. ఇంకా ఫిల్టర్ చేసేటప్పుడు మాత్రం క్లాత్లోనే చేస్తానండి, ఎందుకంటే వాడికి చిన్నగా గరుగ్గా తగిలినా సరే టోటల్గా వామిటింగ్ చేసుకుంటాడు. వాడు చిన్నోడు కదా, వాడికి ఎలా నచ్చితే అలానే ఇస్తాను. ఒకప్పుడు అయితే పూర్తి తాగేవాడు కాదు, ఇప్పుడు స్లోగా అలవాటు అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా తాగేస్తున్నాడని కాదు, బట్ అలవాటు అవుతుంది అంతేని. అలా అలవాటు అవ్వడం కోసమే హెల్దీ వే అలవాటు అవ్వాలి అనేసి వాడికి కొంచెం హెల్దీగా పెడుతున్నాను. ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాడి కోసం టిఫిన్ చేయాలి కదా, ఈరోజు రాగి జావ చేసేద్దాం. ఏ టిఫిన్ పప్పు ఏం లేదు. ఇదిగోండి ఇక్కడైతే రాగి పిండి ప్రోటీన్ పౌడర్ని యూజ్ చేసి అయితే నేను రాగి జావని అయితే చేసేసాను. రాగి జావా హెల్త్కి మంచిది కదా, అండ్ నెయ్యి బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. రాగి పిండికి నెయ్యి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. మీరు ఎవరైనా తిన్నారా కామెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం. ఇదిగోండి వాడికైతే నెయ్యి బెల్లంతో అయితే వాడు స్నానం చేసి వచ్చాక కొంచెం తిన్నాడు, మొత్తం తిండండి నేను చేసినంత చూపిస్తున్నాను అంతేగాని ఎంతో కొంత అలవాటు చేస్తాను. హెల్తీగా తింటే స్కూల్కి వెళ్ళాకైనా సరే యాక్టివ్గా ఉండి మంచిగా ఆడుకుంటాడు కదా అనేసి హెల్తీగా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే వాడికి ఏమంటే లడ్డు కోసం ఏమంటే కొమ్ము శనగలను పల్లీలతో ఇలా దంచేసి లడ్డూని అయితే చేస్తున్నానండి. వెంటనే చేయాలి అంటే నేను ఇలా చేసేస్తున్నాను. కొంచెం హెల్తీగా ఏదైనా పెట్టాలి అనేటప్పుడు అయితే నేను ఇలా చేస్తానండి. ఇదిగోండి బెల్లం వేసుకోవడం, ఇంకోసారి దంచేసి మనం లడ్డు చుట్టుకోవడానికి మిల్క్ వేసామా వేయలేదు అంటే సపోర్ట్ చేయడానికి అన్నట్టే మిల్కే వేయాలి. ఎక్కువగానే మిల్క్ వేసామనుకోండి ఈ లడ్డు చుట్టడానికి రాదు, లూజ్ అయిపోద్ది. వేసామా వేయలేదా అన్నట్టు వేయాలి. ఇదిగోండి వేసేసాను. ఇది ఇంకా లడ్డుగా చుట్టుకోవడమే. ఇవైతే నాకు 2 లడ్డూల్లాగా వచ్చాయి. వాడు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెట్టేశాను. వాడు తింటాడా లేదా అనుకున్నాను, కానీ తిన్నాడండి. బాగుంటుంది, ఈజీగా ఎటువంటి ఫ్రెష్గా చేసినట్టే కదా, అందుకే అప్పటికప్పుడు అయితే ఇలా చేసి పెట్టేస్తాను. పాకం అలాంటివి ఏం తీకన్నా. వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వాడు వెళ్ళిపోయాక మేమైతే తినేసాము. టిఫిన్ అయిపోయాక ఇదిగోండి ఇంకా లంచ్లోకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఏంటి అంటే ఈరోజు సాంబార్ చేద్దాం, ఇంకా మా హిమాన్స్కి లంచ్ బాక్స్ ఏదైనా ఫ్రైడ్ రైస్ చేయాలి, ఇంకా చికెన్ కొంచెం ఉండిపోయింది అది కూడా ఫ్రై చేయాలి, మా హస్బెండ్ బాక్స్ కట్టాలి, ఇంకా ఇలా చేయాలి. చాలా పనులు ఉన్నాయి అనుకోండి. ఇక్కడైతే నేను సాంబార్ని పెట్టేస్తున్నాను. ఇంకా సాంబార్ కావాల్సిన ఇదిగోండి చింతపండు రసాన్ని తీసేసి ఇంకా ఇందులో కొంచెం వెజిటేబుల్స్ ఉంటే మనం వేస్తాం కదా, నా దగ్గర అయితే వంకాయ
ములంకాడ ఉంటే అవి వేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకో సైడ్ ఏమంటే ఇదిగోండి పప్పు టమాటా పెట్టేశాను. ఇలా చేసేసాం అనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది. ఒకదాని తర్వాత ఒకటని కాకుండా 2 ప్యారలల్గా పెట్టేస్తానండి. ఇక్కడైతే ఇటువైపు రసం పెట్టేశాను, అటు సైడ్ టమాటా పప్పు పెట్టేశాను. 2 ప్యారలల్గా కుక్ అయితే అయిపోయేవి. ఇదిగోండి పప్పు టమాటా అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా ఇందులో ఈ చింతపండు రసాన్ని వెజిటేబుల్స్ ఉన్న చింతపండు రసం ఉంది కదా మరిగింది, అది అయితే వేసేసి ఇంకొకసారి తెరలనిచ్చాను. ఇందులో అప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఏమైనా కావాలి అంటే మనం వేసుకోవాలి. సాంబార్ పౌడర్ ఇలాంటివి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా సింపుల్గా చేసిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే ఎలా చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ పోపులు వేస్తున్నాను, తాలింపు వేయాలి కదా. ఇదిగోండి ఇక్కడ నేను డైరెక్ట్గా వెల్లుల్లి వేస్తారు కదా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసి అందులో అయితే సాంబార్లో అయితే వేసేసాను. సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సింపుల్ కదా, నాకు చాలా ఈజీ అనిపించేసింది. టేస్ట్ బాగుంటే చాలు, ఎలా చేసినా సరే ఈజీ ప్రాసెస్ అయినా లాంగ్ ప్రాసెస్ అయినా సరే టేస్ట్ బాగుండడమే మెయిన్ కదా. నేను ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చేశాను. ఇంకా మా హిమాన్స్ కోసం అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేయాలి. లంచ్ బాక్స్ వాడికి 11:30 ఆ టైం అప్పుడైతే ఇస్తామండి. ఈరోజైతే నేను వాడికి ఎప్పుడూ రెగ్యులర్గా ఏ కర్రీ వండుతామో దాంతో ఫ్రైడ్ రైస్ చేసి పెడతానండి. ఇదిగోండి ఈరోజు వంకాయ కట్ చేశాను కదా, వంకాయతో ఫ్రైడ్ రైస్లా చేసేద్దాం అనేసి వంకాయ స్వీట్ కార్న్తోనైతే వాడికి ఫ్రైడ్ రైస్లా చేసేస్తున్నాను. ఇందులో కొంచెం పెప్పర్, ధనియా పౌడర్, సోయా సాసు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అయితే వాడికి ఫ్రైడ్ రైస్లా చేసేసాను. ఇదిగోండి ఇక లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. వాడికి లంచ్ బాక్స్కి చాలా ఇష్టం ఏంటి అంటే అప్పడాలు ఉంటే చాలండి, వాడు ఇష్టపడిపోతాడు. సో అప్పడం అయితే ఒకటి పెడుతున్నాను. ఏం పెట్టినా పెట్టకపోయినా అప్పడం ఉంటే చాలు, వాడికి చాలా ఇష్టం. అది ఎందుకు ఇష్టమో తెలియదు కానీ అప్పడాలు ఉంటే చాలు వాడికి. ఇంకా అప్పడం అయితే పెట్టేసి వాడికైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే పెట్టారండి. అతని కోసం కూడా ఇదిగోండి సేమియా ఉప్మా చేశాను. సేమియా మా హిమాంష్ ఒకటి, మా హస్బెండ్ ఒకటి. అతను నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది. సో అతనికి టిఫిన్ బాక్స్ అయితే కడతానండి. ఇక్కడ పల్లి చట్నీ చేసేసాను. నేను పల్లి చట్నీకి అయితే తాలింపు అయితే వేయలేదు. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే కొంచెం ఉంది, ఫ్రై చేసేద్దామా అనేసి చేసేస్తున్నా. రేపు మంగళవారం కదా, నేను టెంపుల్కి వెళ్తాను. సో చికెన్ ఉండిపోతే బాగోదు అనేసి ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసేసి ఇంకా సాంబారు, చికెన్ ఫ్రై, అప్పడాలతో అయితే తినేసాము. ఇంకా తర్వాత మా హిమాన్స్ కోసం ఇదిగోండి వాడికైతే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఆ స్వీట్ కార్న్ ఏమంటే ఎలా తీసేసి ఉంచామనుకోండి, వాడు ఎప్పుడైనా అడిగినప్పుడైనా బాయిల్ చేసి ఇచ్చేయచ్చు కదా ఫాస్ట్గా అనేసి ఇంకా నేనైతే వీటిని తీసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇదేనండి వ్లాగ్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.